ప్రస్తుతం మనం కర్నూలు మహానగరంలో ఉన్నాము. అంటే దాదాపుగా వినాయక చవితి వేడుకలు ప్రతి ఒక్క వాడలో, ప్రతి ఒక్క గల్లీలో అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నారు ఈ కర్నూలు నగర ప్రజలు. అలాగే ఈ బంగారుపేటకు సంబంధించి శ్రీ 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 ఎన్టీఆర్ వినాయక భక్త బృందం వారిచే 25 అడుగుల విగ్రహము ఇక్కడ నెలకొల్పినారు. సో ఇక్కడ ఈ ఎన్టీఆర్ వినాయక భక్త బృందం వారిచే అంటే దీనికి ప్రెసిడెంట్గా జెల్లీ అనే అతను మన దగ్గర ఉన్నారు. సో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఈ విగ్రహం యొక్క నెలకొల్పడానికి వెనుక ఉన్న కృషి ఏంటి, తర్వాత ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ విగ్రహం పెడుతున్నారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి జల్లి గారు. ఎట్టా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాం సార్. ఎట్టా ఉంది మీ వినాయకుడిని నిలబెడుతున్నారు కదా, ఎన్ని ఏళ్ళ నుంచి నిలబెడుతున్నారు ఇక్కడ? 40 ఏళ్ళ నుంచి నిలబెడుతున్నాం సార్. 40 ఇయర్స్ నుంచి. 40 ఏళ్ళ నుంచి నిలబడుతుంది. దాని తర్వాత నేను కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత అప్పటి నుంచి ఇక్కడ చూడండి మా పిల్లల్ని ఒప్పించినాము. ఓకే. ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉండేది, ఇప్పుడు పెద్దగా వాళ్ళకి ఒప్పించింది. 40 ఏళ్ళ నుంచి పెడతాము. ఇప్పుడు రామారావు ఉన్నప్పుడు రామారావు ఛాన్స్ మేము అంటే తెలుగుదేశం గెలుపుదేశంలే మనకైతే మేము రామారావు పార్టీ, మా ఇంటి కుటుంబమే రామారావు పార్టీ. అందుకనే రామారావు చనిపోయిన తర్వాత రామారావు పేరు పెట్టినాం. ఓకే ఓకే. ఎన్టీఆర్ ఈ నాయకుడు అంతే. 40 ఏళ్ళ నుంచి పెడతాము. మా ఊళ్ళో మాకి అనచరులు వాళ్ళు కొద్దిగా వేసుకుంటారు. తర్వాత 30,000 మేము వేసుకుంటాం. అచ్చా, ఎన్ని అడుగుల విగ్రహం ఇది? ఇప్పుడు ప్రస్తుతం మీరు నెలకొల్పిన విగ్రహం ఎన్ని అడుగులు ఉంది? వినాయకుడి విగ్రహం 23 అడుగులు. కానీ మీరు గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు కదా. సో మరి కాలనీ వాసులు అంటే మీ బంగారుపేటకు సంబంధించి వీళ్ళందరూ మీకు సపోర్టివ్గా ఎట్టో ఉన్నారు. మరి ఎన్ని కష్టాలు నష్టాలు ఓడ్చుకొని మీరు ప్రతి ఇయర్ ఒక విగ్రహం నెలకొల్పుతూ వస్తున్నారు. మరి ఎటువంటి కష్టాలతో మీరు నెగ్గుకొచ్చారు? సార్ అందరం కలిసే చేస్తుంటాం. అప్పుడు ఇప్పుడు వీధిలో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మా 7 ఉన్నాయి. ఇప్పుడు 7 ఉన్నాయి. ఆనంటాసేలో ఒకటి ఉంది, ఒకటి బాయగేరులో ఉంది, ఒకటి ఈ సందులో కరాశంలో ఉంది, ఒకటి ఆడ ఉంది. మొత్తం 7 కుర్త పెట్టినాం. మా ఎవరు అభిమానం అయితే వాళ్ళు కుర్త పెట్టుకుంటున్నాము. అని మేము వద్దన్నాము. మనం గల్లారి చేయకుండా ఏం చేయకుండా కొట్టాడకుండా సంతోషంగా చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ గణేష్ నిమజ్జనానికి అంటే ఇంకా ఒక 3-4 రోజులు ఉంటే గణేష్ నిమజ్జనం జరుగుతుంది. ఈ గణేష్ నిమజ్జనానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మీ టీం నుంచి మీరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏం చేస్తారు మీరు? చేస్తాం. అందరం కలిసి చేయాలి. పర్మిషన్ తీసుకున్నాం, పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం, అంతే తీసుకున్నాం. ఇప్పుడు మేము చేయాలంటే మా కుల సంగతి మనుషులు వేరే వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే. ఎవరంటే నాన్న, జల్లా, శ్యాము, ఈ జల్లి, సంజయ్, 5 మంది ఉన్నారు. మొత్తం మీ టీం మెంబర్స్ 5 మంది ఉన్నారు. 5 మంది ఉన్నారు. ఈ ఎన్టీఆర్ వినాయక భక్త బృందం స్థాపించిన వాళ్ళ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా, మరి మీకేమనిపిస్తుంది? మేము భగవంతుడిని నమ్మినాం కాబట్టి భగవంతుడు మాకు బాగానే చూస్తున్నాడు. మేము చూసే కొద్దీ మేము ఎక్కువనే చూస్తున్నాము. అందుకని మా ఆయననే కార్యకర్తగా నిలబడినాం. అందరూ చందా తీసాము, తలా ఒక 150 వేస్తాడు. మిగతా అమౌంట్ ఈ 4 కలిసి వేసుకుంటాం. అచ్చా, మిగతా అమౌంట్ అంతా మీ 4 అంతా కలిసి వేసుకుంటారు. మరి బంగారుపేటకు సంబంధించి జనాలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా పోగు చేస్తారు కదా మరి. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. అందరు ఇస్తారు, వాళ్ళు తోచినంత ఇస్తారు వాళ్ళు. సరే, ఇక ఇప్పటిదాకా అయితే ఇంకా ఘనంగా జరుపుకున్నారు. ముందు రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా గణేషుని నిలుపుకుంటారా? ఆ భగవంతుడు నమ్మే వరకు మేము అట్లా కలుసుకొని ఆ స్వామికి నడుపుతూనే ఉంటాం. ఓకే. మీ పేరమ్మా? సునీత. ఇది బంగారుపేటకు సంబంధించినటువంటి శ్రీ 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 ఎన్టీఆర్ వినాయక భక్త బృందం వారిచే 23 అడుగులటువంటి గణేష్ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పినారు. గత 40 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ విగ్రహాలను నెలకొల్పుతూ వస్తున్నారు. ప్రతి ఏటా అంగరంగంగా తర్వాత ఘనంగా ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి, జరిపిస్తున్నారు వీళ్ళు. అదే ముందు కూడా ఇలాగే ప్రతి సంవత్సరము ఈ గణేషుని విగ్రహం నెలకొల్పుకొని మేము మంచిగా ఘనంగా పూజలు జరుపుకుంటామని చెప్పేసి వారి మాటలను మనం విన్నాం.